సింగం బాకటితో అన్నట్టుగా కేసీఆర్ రంగం మీదికి వచ్చారు. మోసకారి పాలనలో గోసపడుతున్న తెలంగాణ భుజం తట్టారు. ప్రజల సజల నేత్రాలను తుడిచి అక్రమార్కులపై ధనుష్ఠాకారం చేశారు. జన కౌహిల్యుల సేనని జలగర్జనతో దిక్కులు పెక్కటిల్లాయి. ఆర్తిగా ఎదురు చూస్తున్న అశేష జనవాళికి ఆయన ఒక ధీమ, ఆయన మాటే ఓ భరోసా. ఆయన కంఠంలో మారుమ్రోగింది ప్రజాగల గర్జన. నయవంచక పరిపాలకుల్లో అప్పుడే మొదలైంది తర్చన భర్జన. అవును, కేసీఆర్ ఎందుకు రావలసి వచ్చింది? మరోసారి సమరశంఖం ఎందుకు పూరించాల్సి వచ్చింది? అరచేతిలో వైకుంఠం చూపి అధికారాన్ని హస్తగతం చేసుకున్న శిశుపాలకులు 100 తప్పులు చేశారు, కారు కూతలు కూశారు. మన నీటి హక్కులకు దిక్కు లేకుండా పోతుంటే పక్క చూపులు చూశారు. నీళ్లు నిధులు నియామకాల పేరుతో నిప్పుల గుండం తొక్కిన తెలంగాణను నీరుగార్చినందుకు వచ్చారు కేసీఆర్. పోరాట ఫలాలను దిగజార్చినందుకు వచ్చారు కేసీఆర్. మన వాటా జలాలను పొరుగుబాట పట్టిస్తుంటే సహించలేక వచ్చారు కేసీఆర్. ఇంట్లో వాళ్ళ కడుపులు మార్చి దొంగలకు సర్ది గర్జిస్తుంటే చూసి సహించలేక వచ్చారు కేసీఆర్. కేసీఆర్ మౌనాన్ని వీడి మాటలను ఈటలుగా విసిరారు, కానీ ఒక్క పేరు ఉచ్చరించలేదు. ఆయన ఎవరిని ఉద్దేశించి ఆ విమర్శలు సంధించారో అందరికీ తెలిసిందే. నాడు ఉద్యమంలోనైనా నేడు విపక్షంగా ఉన్న పాలమూరే ఎజెండా. గోస తెలిసిన నేత కదా పాలమూరే తన తలుపుల నిండా. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే పాలమూరునే ప్రాధాన్యతతో ఎంచుకున్నది. పాలమూరును పండబెట్టి పచ్చదనాన్ని ఎండబెట్టి కోతి కొమ్మచ్చులాడుతుంటే వాదులు పెట్టేందుకు వచ్చారు కేసీఆర్. అవాకులు చవాకులు పేలిన అనామకులుగానే ఎండగట్టేందుకు వచ్చారు కేసీఆర్. నేతలము మీ నుదిటి రాతలము మేము అని ప్రజల బాధలు పట్టని పాలక శిఖామణులు విర్రవీగుతుంటే కర్రు కాల్చి వాత పెట్టేందుకు వచ్చారు కేసీఆర్. 10 ఏళ్ల వైభవం గతమైపోయి బతుకు ఆగమైపోయి అల్లాడుతున్న ప్రజల భుజం తట్టారు. చేవలేని చేతగాని పాలనపై తొడగొట్టారు. కేసీఆర్ అంటే ఎవరనుకున్నారు? 3 ఆకాంక్షలు, 3 అక్షరాలు పెనవేసుకున్న తెలంగాణ వీరగాథ. ఆటుపోట్ల మధ్య ఆగమైపోయిన తెలంగాణ అస్తిత్వాన్ని తట్టి లేపి విజయ తీరాలకు చేర్చిన చాణక్యం. చావు నోట్లో తలపెట్టి గమ్యాన్ని ముద్దాడిన అపూర్వ సాహసం, అరుదైన చాతుర్యం. ఒకరి చావును కోరుకునే అనాగరికుల గుండెల్లో గుబులు పుట్టించే శంఖారావం, డంఖధ్వానం. తెలంగాణ నిగాళ్ళు తెగటార్చిన రణ నినాదం. నాడు పరాయి పాలనపై పోరాడింది కేసీఆర్. నేడు ఇంటోడే తెలంగాణ తల్లి కిరీటాన్ని పడగొట్టి తెలంగాణ ప్రజలను అధోగతి పాలు చేసి పరాయోడి భజన్లో తరిస్తుంటే పొరికేక వేసింది కేసీఆర్. తెలంగాణ సోయిలేని నడమంత్రపు పాలకులు అస్తిత్వానికి ఎసరు తెస్తుంటే మౌనాన్ని వీడి మరో పోరుకు నడుం బిగించింది కేసీఆర్. కేసీఆర్ కు పోరాటం కొత్త కాదు, గెలవడము కొత్త కాదు. తెలంగాణ కోసం తెగించి బయలుదేరిన రోజు తాను ఒక్కడు. కానీ ఈనాడు తెలంగాణ గుండె చప్పుడు, తెలంగాణ మమకారం నుడికారం, తెలంగాణ హక్కులకు ఉక్కు ఆకారం. అతడు తెలంగాణ జయకేతనం, అతడి కీర్తి నిత్య నూతనం. అసాధ్యమనుకున్న తెలంగాణను సుసాధ్యం చేసింది అతడే. సాధించిన తెలంగాణను సమున్నతంగా నిలబెట్టిన పరిపాల దక్షకుడు అతడే. ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఇచ్చకాల పాలన ఇంకెన్నాళ్ళు అని ఇప్పుడు నిలదీసింది అతడే. బరి గీసింది అతడే. చెరగొట్టు పాలనపై తొడగొట్టింది అతడే. నిలిచేది అతడే, గెలిచేది అతడే. అనామక అరాచక పాలకులారా తస్మత్ జాగ్రత్త.